ఓం నమ శివాయ. ఇవాళ మొదటి భాగం 32 యక్షిణీల మహారహస్యం. ఈ రహస్యంలో మొదటి భాగాన్ని మనం ఇవాళ సాధనా విధానాన్ని చెప్పుకుంటున్నాం. సావధానంగా వినండి. ఈ మొదటి భాగంలో వచ్చే యక్షిణి పేరు నిశాగర్భ యక్షిణి. గుప్త విషయాలను గ్రహింపజేసే మొదటి ద్వారం. సాధకులారా, ఈ ద్వాత్రిశద్ యక్షిణి రహస్య యాత్రలో ఈరోజు మనం మొదటి ద్వారాన్ని తెరవబోతున్నాం. ఆ మొదటి ద్వారం పేరే నిశాగర్భ యక్షిణి. అయితే ఆమె తత్వం గురించి చెప్పే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి సాధకుడి మనసులో సహజంగా వచ్చే ఒక్క ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పి తర్వాత కొనసాగిస్తాను. ఈ నిశాగర్భ యక్షిని సాధన నేను ఎందుకు చేయాలి, దీనివల్ల నాకు ఏమి లభిస్తుంది అనే ఈ ప్రశ్న చాలా సహజమైనది. ఎందుకంటే నేటి కాలంలో చాలామంది తత్వాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మొదటిలో సాధనలోకి రావడం లేదు. జీవితంలో ఎదురవుతున్న ఏదో ఒక అవసరం, ఒక సమస్య, ఒక సందేహం లేదా కోరిక వారిని సాధన వైపు తీసుకొస్తుంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తికి తనతో వ్యవహరిస్తున్న వారిలో ఎవరిని నమ్మాలో తెలియకపోవచ్చు. ఒక పని చేస్తున్న వ్యక్తి తాను ఎంత ప్రయత్నించినా ఆ పని చివరి దశలో ఎందుకు ఆగిపోతుందో అర్థం కాకపోవచ్చు. ఒక కుటుంబంలో లేదా తన చుట్టూ జరుగుతున్న విషయాల్లో ఏది నిజమో ఏది నటనో మరొకరికి తెలియకపోవచ్చు. ఒక నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు మనసులో ఏదో హెచ్చరిస్తున్నట్లు ఇంకొకరికి అనిపించవచ్చు. పదే పదే ఒకే విధమైన స్వప్నాలు రావడం ఒకరి సమస్య మరొకరి సమస్య కావచ్చు. మంచి అవకాశం ఎదురుగా వచ్చినా సరైన సమయంలో దాన్ని గుర్తించలేక తర్వాత బాధపడేవారు కూడా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మన ద్వాత్రింశద్ అంటే 32 యక్షిణి సాధనా క్రమంలో నిశాగర్భ యక్షిణి సాధనను గుప్త విషయాలను గ్రహించే వివేకం కోసం, అహత ప్రేరణలో స్పష్టత కోసం, స్వప్న పరిశీలన కోసం, నిర్ణయ శక్తి కోసం, కనిపించని అడ్డంకులను ముందుగానే గుర్తించే జాగ్రత్త కోసం ఇక్కడ చెబుతున్నాము. అంటే ఇక్కడ గుప్త జ్ఞానం అనే మాటను తప్పుగా అర్థం చేసుకోవద్దు సాధకులారా. ఎవరి మనసులో ఏముందో మంత్రం వేసి చదవేయడం అనే అర్థంలో ఇక్కడ నేను చెప్పడం లేదు. అది వేరే విషయం. అది ఇక్కడ అప్రస్తుతం. సాధకుడు గమనించే శక్తి పదునెక్కాలి. తొందరగా నమ్మే స్వభావం తగ్గాలి. ఒక విషయం వెనక మరొక విషయం ఉందేమోనని పరిశీలించే వివేకం పెరగాలి. తనకు వచ్చిన అధఃప్రేరణను తన భయంతో కలపకుండా రెండింటినీ వేరు చేసి చూడగలగాలి. ముందుగా ఈ బాహ్య ప్రయోజనాల కోసం మీరు సాధనలోకి రావచ్చు. సాధనలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత నిశాగర్భ అసలు ఏమి నేర్పుతుందో సాధకుడే తెలుసుకుంటాడు. ఆ అంతర్గత తత్వాన్ని మొదటి రోజే మాటల్లో పూర్తిగా చెప్పడం కంటే అనుభవంలో తెలుసుకోవడమే ముఖ్యం. నిశ అంటే రాత్రి, గర్భ అంటే తనలో ఏదో దాచుకున్న ఉన్న ఒక అంతరాళం. రాత్రి పడగానే ప్రపంచం మాయమైపోతుంది. మనకు కనిపించడం మాత్రమే తగ్గుతుంది అనే విషయాన్ని గమనించండి. పొద్దున చూసిన చెట్టు అక్కడే ఉంటుంది, దారి అక్కడే ఉంటుంది, మనిషి అక్కడే ఉంటాడు. కానీ వెలుగు లేకపోవడం వల్ల మన దృష్టికి అవి పూర్తిగా అందవు. నిశాగర్భ మొదటి స్వభావాన్ని, ఆ పేరులోనే ఆ మొదటి రహస్యం ఉందనే విషయాన్ని గ్రహించండి. మనకు కనిపించినంత మాత్రాన అది లేదు అని నిర్ణయించకూడదు. మనకు అర్థం కానంత మాత్రాన దానికి కారణం లేదని అనుకోకూడదు. కనిపించే విషయాలను, ఆ విషయాల వెనక కనిపించని కారణాన్ని ప్రశాంతంగా పరిశీలించే స్వభావమే నిశాగర్భ ద్వారం దగ్గర సాధకుడు నేర్చుకుంటాడు. నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. నిశాగర్భకు సంబంధించిన క్షేత్ర భావన, రాత్రి నిశ్శబ్దం, ప్రపంచం శబ్దం తగ్గి మనసులో తనలోకి సూక్ష్మమైన కదలికలు గమనించగలిగే సమయం ఆమె సాధనకి అనుకూలమని గ్రహించండి సాధకులారా. అందుకని మీరు అర్ధరాత్రి అడవుల్లో తిరగాల్సిన అవసరం లేదు, శ్మశానానికి వెళ్లాల్సిన అవసరమూ లేదు, నిర్ణీతమైన ప్రమాదకరమైన ప్రదేశాలను వెతకాల్సిన అవసరం కూడా లేదు.
మీ ఇంట్లో ఎవ్వరూ అంతరాయం కలిగించని ఒక శుభ్రమైన ప్రదేశం ఉంటే అదే చాలిపోతుంది. ఈ సాధనకు అదే సరిపోతుంది. బయట ఉన్న చీకటి కంటే మీలో ఏర్పడే నిశ్శబ్దమే ఈ సాధనలో ముఖ్యమైనదని గ్రహించండి. ఇప్పుడు ఈ సాధనకు సంబంధించిన విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోండి సాధకులారా. నిశాగర్భ సాధనలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. నేల మీద నేరుగా కూర్చోకూడదు. ముదురు నీల రంగు లేదా నల్లని శుభ్రమైన వస్త్రాన్ని వేసుకొని సాధనలో కూర్చోవాలి. జపానికి నల్లని హాకిక్ మాల ఉపయోగించవచ్చు. అది అందుబాటులో లేకపోతే స్ఫటిక మాల ఉపయోగించవచ్చు. ఒకసారి ఏ మాలను తీసుకున్నారో 11 రోజులు సాధనలో సాధ్యమైనంత వరకు అదే మాలను కొనసాగించండి జపానికి. అలాగే ఆసనాన్ని కూడా మార్చకుండా ఒకే ఆసనాన్ని సాధనకు ప్రత్యేకంగా ఉంచుకోవడం మంచిదనే విషయాన్ని గ్రహించండి. రాత్రిపూట ఇంటి పనులు ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వాతావరణం ప్రశాంతమైన తర్వాత ఒక స్థిరమైన సమయాన్ని నిర్ణయించుకోండి. మీరు ప్రతిరోజు ఒకే సమయంలో సాధన చేయడానికి ప్రయత్నించండి సాధకులారా. ఈ సాధనకి ఉపక్రమించే ముందు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ముందు ఒక దీపాన్ని వెలిగించండి. ఆ చిన్న పాత్రలో శుభ్రమైన నీటిని ఉంచండి. ఈ సాధనకు సంబంధించిన నిశాగర్భ యంత్రం మీ వద్ద ఉంటే ముందుగానే మీరు రెడీ చేసుకుంటే దాన్ని ముందు ఉంచుకోండి. ఎందుకంటే ఈ యంత్రాన్ని కూడా ఈ తమ్నైల్లో పెట్టిస్తున్నాను నేను. చూసుకోండి సాధకులరా, ఈ తమ్నైల్లోనే ఆ యంత్రం పక్కగా ఉంటుందని గమనించండి. దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వీలైతే ఒక పేపర్ మీద ప్రింట్ అయినా తీయించుకొని పెట్టుకోవచ్చు. ఈ సాధన కొనసాగించే ముందు కొన్ని క్షణాలు ప్రశాంతంగా కూర్చొని శ్వాసను సహజంగా సాగనివ్వండి, బలవంతం చేయొద్దు. ఆ తర్వాత కళ్ళు మూసుకొని గాఢమైన నీలి రాత్రిని మనసులో భావించండి. ఆ రాత్రి మధ్యలో అద్భుతమైన చంద్రకాంతి వికసిస్తున్నట్లు భావించండి. ఆ కాంతి మధ్యలో ప్రశాంతమైన స్త్రీ శక్తి స్వరూపాన్ని నిలబెట్టండి. ఆమె చుట్టూ నిశ్శబ్దం, ఆమె చూపుల్లో గంభీరత, ఆమె సమక్షంలో ఒక తెలియని ప్రశాంతత ఉన్నట్టు ధ్యానించండి. మీకు అలా ధ్యానించలేకపోతే ఈ తమ్నైల్లో ఉన్న ఫోటోని యథాతథం ధ్యానించండి. భయంకరమైన రూపాలను బలవంతంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మనం చెప్పుకోబోయే ఈ 32 యక్షిణీ సాధనా క్రమంలో ప్రతి యక్షిణీ మంత్రానికి 6 బీజాక్షరాలు తప్పకుండా ఉంటాయని గమనించండి. అలాగే నిశాగర్భ యక్షిణికి సంబంధించిన 6 బీజాక్షరాలు కూడా చెబుతున్నాను, వినండి. మొదటిగా హ్రీం, రెండవది క్లీం, మూడవది ఐం, నాలుగవది శ్రీం, ఐదవది క్షీం, ఆరవది సౌహం. ఇలా ముందు మొదటి బీజాక్షరాలు వస్తూ తర్వాత పూర్తి మంత్రాన్ని చెబుతున్నాను, వినండి. తప్పకుండా బీజాక్షరాలని నొక్కి ఒక్కానించి పలకాలనే విషయాన్ని గమనించండి. ఓం హ్రీం క్లీం ఐం శ్రీం క్షీం సౌః నిశాగర్భాయై నమః. ఇక్కడ పైన చెప్పినటువంటి ఒక్కొక్క బీజాన్ని స్పష్టంగా ఉచ్చరించడం అలవాటు చేసుకుని ఆ తర్వాత పూర్తి మంత్రాన్ని జపించండి. మంత్రాన్ని తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పదాలను కలిపేయకండి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించితే సరిపోతుంది. పూర్తి జపం అయిన వెంటనే లేచి వెళ్ళిపోకుండా కొద్దిసేపు మౌనంగా కూర్చుని ఈ ప్రారంభ సాధనను 11 రోజుల పాటు ఒక నియమంగా కొనసాగించాలనే విషయాన్ని మర్చిపోవద్దు. మధ్యలో ఒక్క రోజును కూడా వదిలేస్తూ మధ్యలో ఒక్క రోజును కూడా ఈ సాధన వదలకూడదనే విషయాన్ని గమనించండి. 11 రోజులు వరుసగా చేయాల్సి ఉంటుంది. రోజు జపం 108 సార్లు అనే విషయాన్ని గమనించండి సాధకులారా. సాధన కోసం నిద్రను తగ్గించుకోవడం, ఆహారం మానేయడం లేదా శరీరాన్ని బాధించడం ఇక్కడ చేయకూడదు. ఈ 11 రోజులు శాకాహారం మాత్రమే తీసుకోండి. ముందుగా ఈ 11 రోజులకు ఒక చిన్న పుస్తకాన్ని సాధనకు ప్రత్యేకంగా పెట్టుకొని ప్రతిరోజు జరిగిన ప్రతి చిన్న సంఘటన అందులో రాయాల్సిన అవసరం లేదు. కానీ మీకు బలంగా అనిపించిన అంతఃప్రేరణ, ఒక నిర్ణయం తీసుకునే ముందు వచ్చిన మొదటి భావన, పదే పదే గుర్తుండిపోయే స్వప్నం, ఇంతకుముందు మీ దృష్టికి రాని ఒక విషయం అకస్మాత్తుగా గమనించబడితే దాన్ని తేదీతో సహా రాసుకోండి. 11 రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవండి. మీ పరిశీలనలో నిజంగా ఏదైనా మార్పు వచ్చిందా? మీ నిర్ణయాల్లో తొందర తగ్గిందా? మీ చుట్టూ ఉన్న విషయాలను మరింత జాగ్రత్తగా గమనిస్తున్నారా అన్నది మీరే చూసుకోండి.
ఇది స్వప్నానికి గమనించండి సాధకుల, ప్రతి స్వప్నానికి యక్షిని సందేశంగా తీసుకోవద్దు. ప్రతి యాదృచ్ఛిక సంఘటనను సంకేతంగా భావించవద్దు. అనుభవంతో పాటు వివేచన కూడా సాధకుడికి అవసరం. నిశాగర్భ యంత్రాన్ని కూడా ఈ సాధనలో ప్రత్యేకమైన స్థానం ఉందని గమనించండి. అందుకే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ థంబ్నెయిల్ ఫోటోలో ఖచ్చితంగా యంత్రం ఉంటుంది. తర్వాత మన మహామండలంలోని నిశాగర్భ ఒంటరిగా ఉండదు. ఆమె ఒక ప్రవేశ ద్వారం. ఆమెతో 2 యోగిని శక్తులు అనుసంధానమై ఉంటాయి. ఎందుకంటే ఆ 2 యోగిని శక్తులకి ఈమె పరిచారిక అనే విషయాన్ని గమనించండి. ఆ 2 యోగినులకు ఒక్కొక్క భైరవుడు చైతన్యం ఉంటుంది. 2 భైరవులు, ఒక్కొక్క యోగినికి ఒక్కొక్క భైరవుని చైతన్యం ఉంటుందనే గమనించండి. అంటే ఒక నిశాగర్భ యక్షిని, 2 యోగినిలు, 2 భైరవులు కలిపి మొదటి శక్తి కుటుంబం ఏర్పడుతుందనే విషయాన్ని గమనించండి. ఇలా 32 యక్షుల ద్వారాల ద్వారా 64 యోగిని శక్తులని, వాటి అనుసంధించిన 64 భైరవ చైతన్యాలను కలిపి 160 శక్తి స్థానాల మహామండలం పూర్తవుతుంది. అందుకే ఈ సిరీస్లో ఒక యక్షిని దగ్గరే మన పరిశీలన ఆగిపోదు. యక్షిని గురించి, యోగిని గురించి, యోగిని నుంచి భైరవుని గురించి, అక్కడి నుంచి మహామండల కేంద్రానికి ప్రయాణం కొనసాగుతుందనే విషయాన్ని గమనించండి సాధకులారా. మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సాధనా క్రమంలో ప్రతి యక్షినికి 3 మంత్రస్థాయిలు ఉంటాయి. వాటిల్లో అన్నిటినీ బహిరంగంగా ఇవ్వలేదు. ఈ వీడియోలో మీకు అందిస్తున్నది స్వతంత్రంగా అనుసరించడానికి ఉద్దేశించిన ప్రారంభ షడ్బీజ మంత్రం మాత్రమే అని గ్రహించండి. మిగిలిన 2 అంతర్గత మంత్రాలు వాటి సాధన క్రమం గోప్యంగానే ఉంటుంది. ప్రతి రహస్యాన్ని దాచడం తంత్రం కాదు. అలాగే ప్రతి విషయాన్ని సందర్భం లేకుండా బహిరంగం చేయడం కూడా తంత్రం కాదు. ఏది ఎంతవరకు అందించాలో ఒక పరిమితి ఉండాలి. ఈ ప్రారంభ నిశాగర్భ సాధన చేయడానికి మీరు నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే చేయండి. ఉత్తరాభిముఖంగా కూర్చోండి. ముదురు నీలం రంగు లేదా నల్లని వస్త్రాన్ని ఉపయోగించండి. ఆసనంగా జపమాలగా నల్లని హాకిక్ లేదా స్ఫటికమాలను తీసుకోండి. దీపం వెలిగించండి. నిశాగర్భ యంత్రాన్ని ముందుంచుకోండి. తర్వాత ఓం హ్రీం క్లీం ఐం శ్రీం క్షీం సౌహు నిశాగర్భాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే ఈ థంబ్నెయిల్లో పెట్టిన యంత్రంతో పాటు ఆ అమ్మవారి ఫోటో కూడా తీసుకొని మీ ముందు ఉంచుకొని రోజు నియమంగా నిష్ఠగా 11 రోజులు ఈ సాధన చేయండి. మీ జీవితంలో అనుకోని మార్పులు అనేకం జరుగుతాయి అని తంత్రశాస్త్రం నొక్కి ఒక్కాణించి చెబుతుంది. అసలు ఆ తర్వాత మీలో వచ్చిన మార్పును మీరే పరిశీలించండి. ముందుగా మీకు కావాల్సింది బాహ్యమైనదే కావచ్చు. అది వ్యాపారమైనా, వ్యాపారం కోసం నిర్ణయమైనా, ఏదైనా కావచ్చు. ప్రతి విషయాన్ని ముందుగా గుర్తించే జాగ్రత్త కావచ్చు, ఒక వ్యక్తి విషయంలో సరైన అవగాహన కావచ్చు, ఒక పరిస్థితిని అర్థం చేసుకునే వివేకం కావచ్చు, పదే పదే వస్తున్న స్వప్నాలపై స్పష్టత కావచ్చు, ఎవరు వచ్చినా గొప్ప గొప్ప అవకాశాలను సరైన సమయంలో గుర్తించే జాగ్రత్త కావచ్చు. ఏ అవసరంతో వచ్చినా ఆ అవసరంతోనే సాధన ప్రారంభించండి. కానీ సాధనలో ముందుకు వెళ్ళిన తర్వాత నిశాగర్భ ఇచ్చే అసలు పాఠం ఇతర రహస్యాలను తెలుసుకోవడం దానికంటే లోతైనదని మీరే తెలుసుకోవాలి. మీరు ఈ సాధనలో ఇవి తెలుసుకోగలరు. ఒక దశలో బయటకు దాగి ఉన్న మూల విషయాల కంటే మనకే తెలియకుండా దాగి ఉన్న విషయాలు ఎక్కువ అని సాధకుడికి అర్థమవుతుంది. అక్కడి నుండే నిశాగర్భ యొక్క అంతర్గత తత్వం మొదలవుతుంది. అయితే ఈ సాధన పేరులతో నిద్ర తగ్గించడం, శరీరాన్ని బాధించడం, మత్తు పదార్థాలు ఉపయోగించడం, రక్తార్పణం లేదా ప్రాణబలి వంటి క్రియలు చేయవద్దు. దీనికి నిషిద్ధం. తీవ్రమైన భయము, నిరంతర నిద్రలేమి లేదా మానసిక గందరగోళం ఏర్పడితే ఈ సాధన నిలిపేయండి. ఈ సాధన మనసులో స్పష్టతని పెంచాలి, గందరగోళాన్ని కాదు. సాధకులారా, ఇదే మన 32 యక్షిని మహారహస్యంలో మొదటి ద్వారం. నిశాగర్భ యక్షిని ఉత్తరాభిముఖంగా కూర్చుని ముదురు నీలం లేదా నల్లని వస్త్రంపై నల్లని హాకిక్ లేదా స్ఫటికమాలతో రాత్రి ప్రశాంతంగా సమయంలో 108 జపాలు 11 రోజులు నియమం. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రారంభ క్రమం. ఇలా జాగ్రత్తగా ఈ సాధన చేసుకొని మీ జీవితంలో ఉన్నతి చేకూర్చుకుంటారని ఈ సిరీస్ నేను మొదలు పెట్టడం జరిగింది. కనుక సాధకులారా, వీడియోని పూర్తి వరకు వినండి, విని ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు.